క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను రీజనల్ మేనేజర్ ఎస్బీఐ శ్రీకాకుళము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నాకు రమ్మన్నారు. నేను నిన్న లేను కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ ఇవాళ వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన 3 డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి వడ్డీ వేయకూడదు అని చెప్పారు. డెఫినెట్గా అది మనం టేకప్ చేసి అది పై అధికారులతో మాట్లాడి అది చేయిస్తాము. రెండవది సిబిల్ అనేది చాలామందికి ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆ సిబిల్ కూడా మనం టేకప్ చేస్తాం, ఎందుకంటే మన తప్పు లేదు కాబట్టి సిబిల్ కూడా మనం అది ఎఫెక్ట్ చేయిస్తాం. మూడోది ఏం అడిగారంటే, మన దగ్గర డబ్బులు ఎలాగే పెట్టారో గోల్డ్ మీ దగ్గర పెట్టాం కదా, దాని మీద మనకు వడ్డీ ఇప్పించాలి అనే ఒక డిమాండ్ ఉంది. దీని గురించి అయితే మనం పై అధికారులతో మాట్లాడి ఒక వారం టైం ఇచ్చారు. ఆ వారం టైంలో మేము అనేది చెప్పడం జరుగుతుంది. ఆభరణాలు అన్నీ యథేచ్ఛగా కక్షిదారులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో మనం పర్సూ చేస్తున్నాము. అది నెక్స్ట్ 13వ తారీఖు వాయిదా ఉంది. ఆ వాయిదా ప్రకారం మేము డెఫినెట్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆభరణాల తాకట్టు విషయంలో ఏవైతే 3 ప్రైవేటు బ్యాంకుల నుండి స్వాధీనం చేసుకున్నారో, మీ లాకర్లో ఆభరణాలను తాకట్టు పెట్టి 4.5 కోట్లు అప్పు తీసుకున్నారు. వారిని ఎవరైనా ఐడెంటిఫై చేసే అవకాశాలు ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు ఏమైనా చేస్తారు? దాని గురించి కొంత ఐడియా లేదండి. యాక్చువల్లీ మన దగ్గర ఏదైతే పోలీసు వాళ్ళు రికవర్ చేశారో కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ డాక్యుమెంట్ ప్రాపర్టీ అంతా ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నారు బ్రాంచ్లో. లబ్ధిదారులు చూసుకుని మన గోల్డ్ మనకుందని తెలుసు. ఐడెంటిటీ పీరియడ్ అయ్యింది. కాకపోతే తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆటంకాలకి ఎవరైతే ఈ ఆభరణాలు 3 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4.5 కోట్లు తీసుకున్నారో వాళ్ళెవరు అని తెలుసుకునే ఒక ప్రయత్నం ఎస్బీఐ అధికారులు చేస్తారు. అంటే అది మన అడ్వకేట్ గారు హ్యాండిల్ చేస్తున్నారండి. మన అడ్వకేట్ గారు దానికి పర్సూ చేస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్